చూడండి. ముందుగా 1 కిలో లేదా హాఫ్ కిలోనైనా కానీ ఇలా శుభ్రంగా కడిగి నీళ్ళలో వేసి పెట్టేసేయాలండి. మంచినీళ్ళు వేయాలి, కొద్దిగా సాల్ట్ వేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మీరు నైట్ అయినా పెట్టుకోవచ్చండి. ఇలా చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా కూడా ఉడుకుతుంది, చాలా సాఫ్ట్గా అవుతుంది. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను చూడండి. ఇంకా మసాలాలు వెల్లుల్లి, అల్లం ముక్కలు, లవంగాలు, ఇలాచీ 1, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ కొద్దిగా, మిరియాలు 4 మిరియాలు కొద్దిగా, పచ్చిమిర్చి 4-5, కొత్తిమీర కొద్దిగా, ఎందుకంటే కొత్తిమీర చికెన్ చేస్తున్నాను కాబట్టి, పుదీనా కొద్దిగా, బిర్యానీ ఆకు కొద్దిగా. ఇవన్నీ మిక్సీ గ్రైండ్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. చికెను సగం ఉడకాలి. ఫ్రై కాబట్టి సగం ఉడికితే సరిపోతుంది. ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి, కలర్ వచ్చేంత వరకు. కానీ మమ్మీ నువ్వు ఏం చేస్తున్నావు? నేనా చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఈ నూడిల్స్ కూడా నీకు కావాలన్నా కాబట్టి నూడిల్స్ కూడా వేస్తున్నా. థ్యాంక్ యూ. Come. Come. Here. Hello, auntie. Hi. Dalo. Oh. Yes. Chili flakes packet ఉంది. బస్ మళ్ళీ చాలా బస్ సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. పేపర్ చికెన్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, టేస్టీగా. నేనైతే నూడిల్స్ కూడా చేశాను చూడండి, వెల్లుల్లి నూడిల్స్. ఇది కూడా రెడీ అయింది. సూపర్గా ఉందండి. రైసు మిరియాలు వేసాం కాబట్టి ఘాటుగా బాగుంది.
ఇలా చికెన్తో పాటు చల్ల కూల్ డ్రింక్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి నూడిల్స్ కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. నూడిల్స్ కూడా చాలా బాగుంది. అది మా అమ్మాయికి